66, 67 పోలింగ్ బూత్ మీరు లెఫ్ట్లో చూడవచ్చు. ఇక్కడ కొంత ఉద్రిక్తమైన పరిస్థితి ఇక్కడైతే ఉంది. దొంగ ఓట్లు వేస్తున్నారు అనేది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. సో ఆ ఇన్ఫర్మేషన్తో మేము ఇక్కడికి వచ్చినామని అంటున్నారు. కొంతమంది వాళ్ళు ఉన్నారు, ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు కూడా ఉన్నారు. మనం చూడొచ్చు విజువల్స్లో చాలా పోలీస్ సెక్యూరిటీ అయితే టైట్ సెక్యూరిటీ ఉంది. కానీ కాంగ్రెస్ నాయకులు రిగ్గింగ్కి పాల్పడుతున్నారు, పోలీసులు కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు అనేది బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి మాట. వస్తున్నటువంటి వాళ్ళని ఓటర్ నమోదు కార్డులు కావచ్చు, మిగతాది ఏది ప్రాపర్గా చెక్ చేసి పంపించట్లేదు, చాలా పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేస్తున్నారు అనేటువంటిది వీళ్ళు చెప్తున్నటువంటి మాట. కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అయితే ఇక్కడ ఉంది. అసలు ఏం జరిగింది ఇక్కడ మేము చూస్తున్నాము, పోలీసులు మీ వెనకాల వస్తున్నారు, మీరు ఇటువైపు వచ్చేస్తున్నారు. అసలు అక్కడ జరిగినటువంటి ఆర్గ్యుమెంట్ ఏంటి, ఏం జరిగింది? మాకు అక్యురేట్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా బస్తీలలో ఆటోల నుంచి ఒక గ్రూప్స్ దిగుతున్నాయని చెప్పిన మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా బూత్ నంబర్ 61, 62, 63, ఇది 66, 67 మా రావడంతోనే వాళ్ళు జిరాక్స్ తీసుకొచ్చారు. మేము చెప్పాము జిరాక్స్ ఎట్లా మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు, వీళ్ళు ఎవరు ఒకసారి మీ ఒరిజినల్ అడ్రస్ చెప్పండి అమ్మా అంటే వాళ్ళు పారిపోయిన తర్వాత మేము అక్కడ న్యూస్ వాళ్ళకి మేము ఇదే అప్డేట్ ఇస్తున్నాం. ఇచ్చిన వెంటనే ఎంఐఎం గుండాలు మిగతా కాంగ్రెస్ గుండాలు వచ్చేసి విచ్చలవేడిగా చేసుకోవడం, దాడి చేయడం జరిగింది. చేసి మొయిద్ ఖాన్ గారిని కొట్టడం జరిగింది. మేము ప్రూఫ్తో చూపిస్తున్నాం వీళ్ళు ఓటర్స్ కాదు, వీళ్ళు బోగసింగ్ చేస్తున్నారని చెప్పేసి. తిరిగేసి మా పోలీసు ప్రోద్బలంతో తిరిగేసి మమ్మల్ని గెలుతున్నారు అంటే ఏ స్థాయిలో ఇక్కడ రిగ్గింగ్కి ఇక్కడ అవకాశం ఉన్నదని చాలా క్లియర్గా తెల్లం అవుతుంది. మీరు చెప్పండి. అంటే మేము మేడం వచ్చింది, మా భవానీ గౌడ్ మేడం వచ్చారు. అయితే బోకసింగ్ అవుతున్నాయని వస్తే ఆటోలు అన్నీ అటుంటే మాకు చూసి వెళ్ళిపోయినారు ఆటోలో. అయితే కొంతమంది వేసేసారని అంటే ఛాలెంజ్ చేసాము, అది తప్పు చేసిండ్రు, అది అంతా బాగాలేదని చెప్పాము. చెప్తే వాళ్ళు వినలేదు, వచ్చి మాకు దౌడం చేసి గల్లబట్టి గుట్టానికి వచ్చిండ్రు. ఆ కట్టెలెటలు తీసుకొని అక్కడ గ్యాంగ్ ఉంది ఒకటి, గ్యాంగ్ వచ్చి ఎంఐఎం కాంగ్రెస్ వాళ్ళు మీరు ఎందుకు వచ్చారని మేము లోకలేనే, నేను ఇక్కడ 20 సంవత్సరాలు ఉంటాను అని, కానీ నేను ఇక్కడ వేరే చోట్ల ఉంది. అయితే నేను మా చుట్టాలు ఉంటాను ఇక్కడ. ఆ మేడం వచ్చి నేను వస్తే నాకు గుట్టానికి వచ్చారు, చాలా దౌర్జన్యం చేస్తున్నారు. మరి కార్డు ఓటర్ కార్డు ఉంది కదా, అది ఓటర్ కార్డు ఒరిజినల్ ఉంటేనే అలౌ చేయాలి, లేకపోతే లేదని మేము చెప్పాను. అయితే వాళ్ళు ఈయనకు వచ్చిండ్రు, మా మీద దాడి చేయడానికి వచ్చిండ్రు. పోలీస్ ఏమనకు వచ్చిండ్రు, 66, 67 దగ్గర పోలీసు వాళ్ళు చూసి నిలబడుతున్నారు, ఏమనకు వచ్చిండ్రు. మేము ఇంత పోలీసు వాళ్ళు వచ్చి ఆపలే కదా, ఏం ఆపకొచ్చిండ్రు. పోలీసు వాళ్ళది రాజ్యం నడుస్తుంది అంతా, ఇదంతా అన్యాయమే. 66, 60 ఇప్పుడు 62, 63, 64లో పోయి వచ్చాము. అక్కడ అట్లా చేస్తే ఆపి వచ్చినాం కదా, అది ఇన్ఫర్మేషన్ వాళ్ళకి పోయింది. మేము వచ్చి ఇక్కడ నిలబడితే అందరు టీం వచ్చి మాకు గొట్టానికి వస్తున్నాం. ఇది 66, 67 పోలింగ్ బూత్కి వస్తుంది అని చెప్తున్నారు. అక్కడి వైపుకి వస్తుంది పోలింగ్ బూత్. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇది. వీళ్ళు మాకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఇక్కడ కొంతమంది దొంగ ఓట్లు వేస్తున్నారు, ఆ ఇన్ఫర్మేషన్తోనే మేము వచ్చినాము. కానీ మమ్మల్ని ఉండనీయకుండా అక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ ఏజెంట్స్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు. వాళ్ళు మమ్మల్ని ఇక్కడ ఉండనీయకుండా పంపించేస్తున్నారు. ఎందుకు? మేము లోకల్ ఇక్కడే ఉండేటువంటి వాళ్ళము. చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు నాన్ లోకల్స్ని కూడా ఇక్కడ ఉండనిస్తున్నారు, కానీ లోకల్ అయినటువంటి నన్ను ఎందుకు ఉండనివ్వరు అనేటువంటిది వాళ్ళు అడుగుతున్నటువంటిది. ఇక్కడ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ ఉన్నాయి, చాలా పెద్ద ఎత్తున పోలీసులు ఉన్నారు, మీరు విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇక్కడ పోలింగ్ ఏజెంట్స్ ఇక్కడ కావచ్చు, వెనకాల వైపుకి పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా ఉండడం జరిగింది. కానీ మాకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఇక్కడ దొంగ ఓట్లు వేస్తున్నారు అనేటువంటిది బీఆర్ఎస్ వాళ్ళు చాలా క్లారిటీతో చెప్తున్నారు. ఓటర్ నమోదు కార్డులని చెక్ చేయకుండా ఆటోలలో తీసుకొని వచ్చి దొంగ ఓట్లను వేపిస్తున్నారు అనేది వాళ్ళ వైపున ఉన్నటువంటి అలిగేషన్గా ఉంది. మేము చాలా క్లారిటీతో ఓటర్ నమోదు కార్డులు ఓటేసేందుకు వచ్చేటువంటి వాళ్ళని మీ ఓటర్ స్లిప్లు చూపించండి అంటే చూపించడం లేదు. నిజంగా ఒకవేళ దొంగ ఓట్లు కాకపోతే కనుక వాళ్ళు చూపించేవాళ్ళు కదా, ఎందుకు చూపించడం లేదు, భయపడుతున్నారు అంటేనే అక్కడ దొంగ ఓట్లు వేపిస్తున్నారు. మాకు చాలా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఉంది, తప్పుడు ఓట్లు పడుతున్నాయి, ఇక్కడ ఎవరు కూడా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు చాలామంది అనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు. మమ్మల్ని ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేసి మమ్మల్ని పంపించేసి దొంగ ఓట్లు వేయించుకుంటున్నారు అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. కానీ పోలీసులు మాత్రం ఎలక్షన్ ఆఫీసర్లు కావచ్చు, లేదు అంటే పోలీసులు కావచ్చు, పెద్ద మొత్తంలోనే ఉన్నారు. కానీ చాలా క్లారిటీగా వాళ్ళు 66, 67 పోలింగ్ బూత్లలో ఆటోలలో తీసుకొని వచ్చి దొంగ ఓట్లను వేయిస్తున్నారు అనేటువంటిది బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నటువంటి మాట. మనం మళ్ళీ ఒకసారి లోపల వరకు కూడా పోయి పోలింగ్ బూత్ దగ్గరికి పోయి అక్కడ ఎట్లాంటి పరిస్థితి ఉంది, ఏం చెప్తున్నారు, అక్కడ ఉన్నటువంటి ఏజెంట్స్ కావచ్చు, ఓటేసేందుకు వచ్చి ఓటు వేసి వెళ్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, సాఫీగానే ఓటింగ్ జరుగుతుందా, కరెక్ట్గానే వేస్తున్నారా,
సరిగానే జరుగుతుందా అనేది ఒకసారి మనం అక్కడికి పోయి మళ్ళీ ఒకసారి చూద్దాం.